వచ్చే వచ్చే రండి రండి రండి. చూసుకోమల్లా దెబ్బతి తెలిసిన మోహనం ఏమిటండి ఏమిటి రక్తం? ఏమీ లేదు పద్మ. అసూయ తన రంగు చూపించుకుంటే అభిమానం తన కొంగు చూపించింది. ఎందుకండి ఇలా మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూస్తున్నారు? ఈ పాడు భూమి మీ రక్త బలిదానం కోరి ఉంటుంది. పద్మ, రైతు నమ్ముకునేది తల్లి ఒడిని, చేలో మడిని. మీదంతా పిచ్చి భ్రమ. దీనికి మనసు లేదు, పొట్టి మట్టి. ఈ మట్టిలో పుట్టి మట్టిలో కలిసిపోయే మనం మట్టిని నిందించకూడదు పద్మ, తప్పు. ఏమండి, నా చేతులు కాయలు కాసిన మీ కళ్ళల్లో పట్టుదల చూసి ఇన్నాళ్ళు ఆశతో బ్రతికాను. మీరు నమ్ముకున్న తల్లి గడుపు చల్లగా మనం హాయిగా బ్రతకచ్చని కలలు కన్నాను. కానీ అది జరగదండి, ఇక జరగదు. తిని నమ్ముకుని బ్రతకడం కంటే పస్తు నుండి చావటం మేలు, అడుగు తిని బ్రతకటం మేలు. మన ఆశలకు ఆశయాలకు సమాధిగా తయారైన ఈ పాడు బావిని పూర్తి చేస్తానండి, పూర్తి చేస్తాను. నా తల్లి భూదేవి నువ్వు నమ్మటం లేదు కదా, హృదయం లేనిదంటున్నావు కదా. ఇప్పుడే నిరూపిస్తాను. నా తల్లి కనికరం లేకుండా గుండె మీద బండరాయిని అలాగే ఉంచుకుంటుందో, బిడ్డ మీద ప్రేమతో కడుపులో దాచుకున్న పాతాళ గంగను ఉరకలో పరుగులతో పైకి పంపిస్తుందో ఇప్పుడే తేల్చేస్తాను. రవి, రవి, ఏమిటిది? ఏమైంది? నేను మంచాన పడ్డానని వీళ్ళు నన్ను సరిగా చూడటం లేదు. నువ్వేం భయపడకు మావయ్య, నేను పట్నం తీసుకెళ్లి బాగు చేయిస్తాను. వద్దు బాబు వద్దు, 4 రోజులు బట్టి హాయిగా భోజనం చేస్తున్నావు. నువ్వు బాగు చేయించావనుకో మా కాళ్ళు ఏర్పడతాడు. తప్పు, అలా అనకూడదు. ఎంతైనా కన్న తండ్రి, పైగా జప్పండి మనిషితో పరాచకాలు ఆడకూడదు. అలా బుద్ధి చెప్పు బాబు. మావయ్య లోపల తీసుకెళ్ళి నేను పట్నం వెళ్ళటానికి ఏర్పాట్లు చేసి వస్తాను. రండి బాబాయ్, లోపలికి రండి అన్నయ్య. అమ్మా, మీరు మనుషులు కాదమ్మా, దేవతలు. మీకు నేను చేసిన అవమానానికి శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను మన్నించండి అమ్మా. అయ్యో,
మీరు పెద్దవారు, అలా అనకూడదు బాబాయ్. ఇచ్చి పుచ్చుకున్న చోట అలాంటివి పట్టించుకోకూడదు. మర్చిపోండి అన్నయ్య. అవును బాబాయ్, ఈ స్థితిలో మీరు ఇవన్నీ గుర్తు చేసుకోవటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రండి. ఏమిటమ్మాయి, 6 నెలల నుంచి చూస్తున్నాను. ఇదిగో అదిగో అంటావే తప్ప పైసా అద్దిచ్చిన పాపాను పోలేదు. క్షమించి పెద్దమ్మా, ఒక వారం రోజులు గడివివ్వండి. ఏదో పని చూసుకుని అద్దె మొత్తం ఇచ్చేస్తా. ఇచ్చావులే, ఏదో ఆడపిల్లవి దిక్కులేందానివి కదా అని ఆశ్రయం ఇచ్చినందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు. నువ్వు అద్దె ఇవ్వద్దు, ఏమీ ఇవ్వద్దు. ముందు ఈ గది ఖాళీ చేయి, నాకు అదే 10,000. పెద్దమ్మా, ఈ ఒక్కసారికి క్షమించండి, వారం రోజుల్లో ఇస్తాను. ఏమిటి దర్జాగా నా కుర్చీలో కూర్చున్నావు? ఇంకా నయం, నీ నెత్తెక్కి కూకోలేదు మళ్ళా. ఇంత ధైర్యం నీకెలా వచ్చిందిరా? లడాయిలో పిత్తోళ్ళు ఎవడి చేతికి దొరికితే వాడికి ఎక్కడ లేని ధైర్యం వస్తుంది మళ్ళా. అంటే మనం చెట్టు నరికినా కుదురు మిగిలింది, విలక పెరిగింది మళ్ళా. అర్థమయ్యేటాడు. ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది మళ్ళా. ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో మళ్ళా. నీ అమ్మా నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట, అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పచ్చికందు ముఖం చూసైనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకేదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు. అనుమానం తీరిందా బిడ్డ? నువ్వన్నట్టు ఈ అమ్మాయి రాజలక్ష్మి కూతురే, కానీ ఈ విషయం ఈ అమ్మాయికి తెలియదు. అదృష్టవంతులు. తెలియజేయడానికి నేనున్నాను కదా బిడ్డ. కపాలి, ఈ నేరంలో నీకు భాగం ఉంది. ఓర్ని అవ్వ, ఫలితంలో నాకు బాగోలేదు మళ్ళా. అది సరే, దీన్ని చంపడానికి నీకేం కావాలి? నాకేం అక్కర్లేదు, కాకపోతే నా కూతుర్ని నీ ఇంటికి కోడలుగా చేసుకోవాలి మళ్ళా. అర్చాక్, అల్లరైపోతావు. ఆ పిల్ల నా చేతిలో ఉంది, గుర్తు పెట్టుకో మళ్ళా. ఒరేయ్, నీకు కావలసినంత డబ్బిస్తారా? నీ బోడి పైసలు ఎవడు కావాలో? ఆ పిల్ల రాసని చెప్తే ఆస్తి దక్కుతుంది. ఆస్తి దక్కిందంటే నీకంటే ఎక్కువ పైసలు ఇస్తుంది మళ్ళా. మర్యాదగా నా కూతుర్ని నీ ఇంటి కోడలు చేసుకో. అయితే నాకు కొంత టైం గడువు ఇస్తా, కానీ గడువులో నన్ను మోసం చేసి ఆ పిల్లని ఎత్తుకపోయినవో నీ రక్తాన్ని సారాలో కలుపుతాక మళ్ళా. అలాగే అలాగే అలాగే. ఇక పోరిని భద్రంగా చూసుకోండి మళ్ళా. ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారండి? అసలు ఇంతకీ ఇక్కడ ఎరువులు ఉన్నాయా లేవా? నీళ్లు బంగారంగానో, ఎరువులు కొట్లో ఎరువులు ఉండగా చెరువులు ఉంటాయటయ్యా. హలో, అలాగా అయ్యా, ఎరువులతో వస్తున్న లారీ చెడిపోయిందట. రేపు ఉదయం 10 గంటలకు కానీ ఎరువులు ఇవ్వలేం. ఈ సంగతి ముందన్నా తెలిస్తే మా ఊరన్నా వెళ్ళేవాడిని. ఇప్పుడు రైలు కూడా లేదు. సరే, నా తిప్పలేదు, నేను పడతాను. కానీ రేపు ఉదయం 10 గంటలకల్లా వస్తాను. ఎరువులు సిద్ధంగా ఉంచాను. అలాగే.
ఎవరమ్మా నువ్వు? అలాగా అయితే నీకెవరూ లేరన్నమాట. నీకేం అభ్యంతరం లేకపోతే నాతో పాటు మా ఊరు వచ్చి మాతో పాటే ఉండమ్మా. రామ్మా. అమ్మా వస్తున్నా బాబు. ఏమిటమ్మా అలా కొయ్యబారిపోయావు? ఈ అమ్మాయి నీకు ఇంత క్రితమే తెలుసా? లేదు బాబు, నీకు తెలుసా? లేదమ్మా, బస్తీలో ఎవరో దుర్మార్గులు అమ్మాయిని చంపబోతుంటే కాపాడి తీసుకొచ్చాను. అలాగా, మంచి పని చేశావు బాబు. దేవుడు తలుచుకుంటే ఏ కాయను ఉచితంగా నేల రాలనివ్వడు. అయిన వారి చేతికి అందజేస్తాడు. అయిన వారి చేతికా? అదే బాబు, ఆదుకున్న వాళ్ళే అయిన వాళ్ళు. నీ పేరేమిటమ్మా? సుశీల. ఈ బిడ్డ నా బిడ్డేనమ్మా. ఎవరత్తయ్యా? నీ ఆడబడుచు, నీ అల్లుడమ్మా. ఆడపడుచా? అదేనమ్మా, మీ ఆయనకి దేవుడిచ్చిన చెల్లెలు. అనాథం తెలిసి మనతో పాటే బతుకుతుందని తీసుకొచ్చాను పద్మ. మరి బాబు నాన్నగారు? ఏమిటా ప్రశ్న? అనాథం చెప్పానుగా. మనమంతా ఉండగా అనాథ ఎలా అవుతుంది బాబు? రామ్మ లోపలికి రా. రండి. ఏమిటి? సుశీల నేను ఎత్తుకొచ్చానా? నాటకాలు ఆడకు బిడ్డ. సుశీల అవసరం నీకు నాకు తప్ప మళ్ళీ ఎవరికి అవసరం లేదు. నీ మనిషి చేత నా మనుషుని కొట్టించి సుశీలను ఎత్తుకొచ్చింది కాక మళ్ళా ఏమరిగినట్లు మాట్లాడుతావు. మంచిగా సుశీల నాకు అప్పగించు, లేకపోతే నీ పీక కోసేత్తా మళ్ళా. ఒరేయ్, సుశీల నేనే ఎత్తుకొచ్చి ఉంటే ఈ పాటికి నీ కపాలం లేకుండేవాడిని. అంటే మళ్ళా నువ్వు సుశీలను ఎత్తుకరాలేదా? మరి ఎత్తుకపోయినోడెవడు? ఎవరో అని నీళ్లు నవ్వలేకంటే మన ప్రాణాల మీదకి రాకముందే మనుషులు పెట్టి వెతికించు. ఎతికిస్తా, పట్టుకొస్తా, కానీ నిన్ను మాత్రం నమ్మను బిడ్డ. నీడలా నీ ఎంటుంటా.